హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విడస్ రీసెర్చ్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో ఈ వీక్ ట్రంక్ అండ్ వీక్ అని మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నాం బికాస్ ఆఫ్ టుమారో బక్రీద్ హాలిడే మార్కెట్స్ కి. సో దాంతో మార్నింగ్ చూస్తే మాత్రం మార్కెట్స్ మనకి స్వల్ప నష్టాల్లో ఓపెన్ అవడం గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ 23,880 మార్క్ 33 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 54,992 దగ్గర అరౌండ్ ఒక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో నిన్న లాస్ట్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే మాత్రం ఒక మిక్స్డ్ గా క్లోజ్ అని చెప్పుకోవాలి. డౌ జోన్స్ మాత్రం నష్టాల్లోనే క్లోజ్ అనేది మనం క్లియర్ గా చూస్తున్నాం. S&P 500 అండ్ నాస్డాక్ చూస్తే మాత్రం ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది మన ఇండియన్ మార్కెట్స్ తో గమనిస్తే మాత్రం. ఎందుకంటే అవి రెండు ఆల్ టైమ్ హైస్ దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేస్తూ దాని ఎబోనే ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. S&P 500 చూస్తే మాత్రం 0.6% అండ్ నాస్డాక్ చూస్తే మాత్రం 1.5% నిన్న మనకు ర్యాలీ రావడం మనం గమనించాం. న్యూ సిరీస్ అయిపోయింది కాబట్టి నిన్నటికి వరకు సిరీస్ అయిపోయింది. ఈ రోజు న్యూ సిరీస్ స్టార్ట్ అయింది కాబట్టి జూన్ స్పేస్ లో. సో మేబీ రోల్ ఓవర్స్ చూస్తే మాత్రం మేజర్ రోల్ ఓవర్స్ PSUs బ్యాంక్స్ లోనే అయినాయి బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ మంచి అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పేసి. సో దాని PSU బ్యాంక్ స్టాక్స్ మాత్రమే మనకి రోల్ ఓవర్ జూన్ సిరీస్ ఎక్కువ అవ్వడం మనం గమనిస్తున్నాం. సో దాని తరహాలో మెటల్ స్పేస్ కూడా మంచి ర్యాలీ కనిపించింది. సో మార్కెట్ ఒక వేలో వెళ్తుంటే మెటల్ సెక్టర్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవాలి. లైక్ మెటల్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం నాల్కో అరౌండ్ ఈరోజు 4% ర్యాలీ చూడగలిగాం. ఇండాల్కోలో అరౌండ్ 3.5% ర్యాలీ, వెల్స్ కార్ప్ లో 2.5% ర్యాలీ, అపోలో ట్యూబ్స్ లో చూస్తే మాత్రం 2.5% ర్యాలీ అని మనం చూడగలిగాం. సో నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ 3 days లో చూస్తే మాత్రం ఒక్క కన్సాలిడేషన్ జోన్ లోనే కనిపిస్తుంది అండ్ మెయింటైన్ చేస్తూ 20 DMA బార్ ని సపోర్ట్ తీసుకుంటూ మనం మెయింటైన్ చేయడం కనిపిస్తుంది. బట్ ఒక హడల్ ఏంటంటే 24,000 మార్క్ ఎబో సస్టైన్ కాలేకపోతుంది. ఇన్ కేస్ దాని ఎబో సస్టైన్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ గానీ అక్కడ నుంచి బాటమ్ అవుట్ అయిందన్న విషయం మనకు వస్తుంది. బట్ హ్యాజ్ ఆఫ్ నౌ ఇంటాక్ట్ లోనే ఉంది బుల్ స్పేస్. ఇంకా బుల్స్ అనేది ఇంకా యాక్టివ్ లో ఉన్నారు. ఈ రోజు ఒక స్మాల్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. మండే నుంచి ఈ రోజు 3 ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే మాత్రం 24,089 హయ్యర్ సైడ్ అండ్ లోయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 23,858. సో మేబీ ఈ 220-240 పాయింట్స్ అబరేషన్స్ లోనే నిఫ్టీ ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం లాస్ట్ 3 days నుంచి. సో మేబీ 24,000 మార్క్ ని బ్రేక్ చేస్తేనే రేపు ఫ్రైడే ట్రేడింగ్ సెక్షన్ లో 24,000 మార్క్ బ్రేక్ చేస్తే డెఫినెట్ గా ఒక లాంగ్ బిల్డప్ చేయొచ్చు. 20 DMA బార్ వాల్యూ అయితే ఉందో 23,834 అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ కోసం. సో మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం 20 DMA బార్ వాల్యూ 23,671 అది స్వింగ్ లో. సో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకి కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ అయితే మనం అనుకున్నాం 24,000 మార్క్ ని అధిగమిస్తేనే 24,300 కానీ 24,600 200 DMA బార్ వాల్యూ అక్కడ దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది. సో డెఫినెట్ గా మార్కెట్స్ నిఫ్టీ చూస్తే మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీలో మనకి క్లియర్ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ 20 DMA రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్స్ కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి. సో దీని తోడుకి మనకి లైక్ బ్రెంట్ క్రూడ్ చూస్తే మాత్రం 100 బిలో వచ్చేసింది. అలాగే రూపీస్ కొంచెం సస్టైన్ అయింది. విక్స్ మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవాలి. సో మేబీ ఆల్మోస్ట్ ఆల్ మన గ్లోబ్ న్యూస్ ఏవైతే అనుకుంటున్నామో ట్రంప్ మినహా తప్పించి మన వరకు బ్రెంట్ క్రూడ్ ని స్ట్రైక్ చేస్తూ మార్కెట్ బిహేవ్ చేస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు ఆ బ్రెంట్ క్రూడ్ అనేది ఒక లెవెల్ కి వచ్చింది కాబట్టి బిలో 100 కి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా మార్కెట్స్ అనేది ఇక్కడ కన్సాలిడేషన్ చేస్తూ బై అండ్ డిప్ స్టాట్ లో వెళ్లే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనకు కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీకి వస్తే సేమ్ సిమిలర్ ప్యాటర్న్. సో ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం గమనించింది. ఇది కూడా సేమ్ 20 DMA బార్ ని స్టెబిలిటీ చేసుకుంటూ మనకి ఇంకా ఇంటాక్ట్ లో ఉండి కొద్ది అవుట్ పర్ఫార్మెన్స్. సో నిన్నటి ఏదైతే ఉందో ఫాల్ అది కాస్త ఎక్స్పైరీ కోసమే జరిగిందని చెప్పుకోవాలి. మేబీ ఆ ఎక్స్పైరీ లేకపోతే మాత్రం మార్కెట్స్ ఇక్కడ బాటమ్ తీసుకొని మేబీ నిఫ్టీ 24,000 మార్క్ ని బ్రేక్ చేస్తూ లేదంటే బ్యాంక్ నిఫ్టీ 56 మార్క్ ని బ్రేక్ చేస్తూ సో మేబీ హైయర్ సైడ్ కి వెళ్లే ఆస్కారం మనకి క్లియర్ కనిపించుండేది. సో మనకి హ్యాజ్ ఆఫ్ నౌ లెవెల్స్ ని బట్టి వెళ్ళాలి కాబట్టి సో బోత్ ది ఇండిసెస్ 20 DMA రెస్పెక్ట్ చేస్తూ మనకి ఇంకా ఇంటాక్ట్ లో ఉంది కాబట్టి సో లోవర్ లెవెల్ పార్ట్ లో మాత్రం డెఫినెట్ గా ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం లాస్ట్ 3 days నుంచి 55,536 హైయర్ సైడ్, 54,590 అంటే అరౌండ్ ఒక 980 పాయింట్స్ మధ్యలోనే మనకి ఒక కన్సల్టెంట్ జోన్ అనిపిస్తుంది. బికాస్ బ్యాంక్ నిఫ్టీకి 500 పాయింట్స్ హిప్ హాప్ ఉంటుంది. నిఫ్టీ చూస్తే 200-250 పాయింట్స్ అనేది హిప్ హాప్ ఉండే ఆస్కారం మనకి క్లియర్ కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కమింగ్ డేస్ లో సపోర్ట్ చూసుకుంటే మాత్రం 54,544 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దట్ వాజ్ అండ్ 20 DMA బార్ వాల్యూ. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే 53,483. సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ చూస్తే మాత్రం నిన్న వచ్చిన హై అయితే ఉందో 55,536 అదొక రెసిస్టెన్స్ పాయింట్. అది అధిగమిస్తే మాత్రం అక్కడ నుంచి స్టీఫ్ గా
అరౌండ్ ఒక 1000 పాయింట్స్ ర్యాలీ చూసే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఎందుకు అంటే 200 DMA బార్ 56,271 దగ్గర ఉంది కాబట్టి సో డెఫినెట్ గా మార్కెట్స్ అక్కడ చీర్స్ ఆఫ్ ది డే లాగా మనకి బుల్స్ పార్టిసిపేషన్ చూసే ఆస్కారం క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో మీరు లీడింగ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం మీడియా, పవర్స్, క్యాపిటల్ గూడ్స్, రియాలిటీ అండ్ మెటల్ సెక్టార్. సో అరౌండ్ 1 నుంచి 3% ర్యాలీ అనేది ఈ సెక్టార్స్ చూడగలిగాం. అలాగే బ్యాక్ సీట్ తీసుకున్న సెక్టార్ చూసుకుంటే మాత్రం FMCG, IT, ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి స్టాక్స్ లో మనం కొద్దిగా నష్టాలు చూడడం మనం గమనించాం. సో ఈ రోజు చూసుకుంటే మాత్రం మిడ్ క్యాప్ చూస్తే 0.3% అప్ ఉండే, స్మాల్ క్యాప్ చూసుకుంటే మాత్రం ఫ్లాట్ గా చేయడం. సో టాప్ గెయినర్స్, టాప్ లీడర్స్ చూసుకుంటే మాత్రం రియాలిటీ స్పేస్ లో లోదా, గోద్రేజ్ ప్రాపర్టీస్, DLF, అనంతరాజ్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం శోభా, ఓబీ రియాలిటీ, పోనిక్స్ మిల్స్, ఆదిత్య బిర్లా లాంటి స్టాక్స్ లో నష్టాలు చూడడం మనం గమనిస్తా ఉన్నాం. మీడియా రంగాల్లో చూసుకుంటే మాత్రం మనకి టిప్ మ్యూజిక్, హాత్వే కేబుల్, ప్రైమ్ ఫోకస్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం నజారా, DB కార్ప్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. FMG స్పేస్ చూసుకుంటే మాత్రం మ్యారికో, కోల్గేట్, గోద్రేజ్ కన్సూమర్ లాంటి స్టాక్స్ లాభాలు చూడడం మనం గమనించాం. నష్టాలు చూస్తే మాత్రం ITC, యూనిలీవర్, డాబర్, ఇమామి, రాడికో కేతన్ లాంటి స్టాక్స్ లో నష్టాలు చూడడం మనం గమనించాం. ఈరోజు బ్యాక్ సైడ్ తీసుకున్న స్పేస్ లో టెక్నాలజీ స్పేస్ కూడా మనకు పాత్ర ఉంది కాబట్టి ఒరాకిల్, మైంట్రీ, పర్సిస్టెన్స్ లాంటి స్టాక్స్ లో లాభాలు చూసాం. నష్టాలు చూసుకుంటే మాత్రం కోఫోర్జ్, ఎంపసిస్, విప్రో, TCS, టెక్ మహేంద్ర, TCS లాంటి స్టాక్స్ లో నష్టాలు చూడడం మనం గమనిస్తాం. రిజల్ట్స్ ఇంపాక్ట్ చూసుకుంటే మాత్రం పాజిటివ్ రిజల్ట్ ఇచ్చిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం PG హెల్త్ అరౌండ్ 11% ర్యాలీ చూడగలిగాం. ఫినోలెక్స్ కేబుల్స్ అయితే 2.5% ర్యాలీ, JK టైర్స్ చూసుకుంటే మాత్రం 5% ర్యాలీ అని మనం చూడగలిగాం. నెగిటివ్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం ONGC 3.8%, టెక్నో ఎలక్ట్రికల్ చూసుకుంటే మాత్రం 7.5% డౌన్ లో మనం ట్రేడ్ మనం గమనిస్తున్నాం. న్యూస్ బేస్ తో యాక్ట్ అయిన స్టాక్స్ చూసుకుంటే కోల్ ఇండియా 2.5% లో నుంచి మంచి రికవర్ వచ్చింది కానీ బట్ ఆ డేస్ లో వస్తే మళ్ళీ కట్ చేయడం వచ్చింది. జెన్ టెక్నాలజీ చూసుకుంటే మాత్రం 4% ర్యాలీ ఈరోజు చూడగలిగాం. EV మెటాలిక్ స్టాక్ చూసుకుంటే మాత్రం 5% ర్యాలీ చూడగలిగాం. గ్రాన్యువల్స్ చూస్తే మాత్రం 3% ర్యాలీ. 52 వీక్స్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్ చూసుకుంటే మనం గతంలో అనుకున్న HFCL గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో అది ఇప్పుడు 170 దగ్గర ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 4% ర్యాలీ. సో గత వీడియోలో కూడా మనం CG పవర్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. 800 లెవెల్లో వచ్చినప్పుడు ఈ స్టాక్ కూడా ఇంకా హయ్యర్ హైస్ ఫార్మేషన్ అవుతుందని మన ఆ టైంలో కూడా బయింగ్ ఆపర్చునిటీ కూడా చెప్పాము ఆ లెవెల్స్ ని. సో ఇప్పుడు కూడా ఈ స్టాక్ ఇంకా హయ్యర్ ఫార్మాట్ మనకు కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా మేబీ ఏదైనా ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఇప్పుడు అది సపోర్ట్ గా మారింది. 886 అండ్ 842 అనే 20 DMA బార్ వాల్యూ. సో ఈ రేంజ్ వస్తే మాత్రం ఒక లాంగ్ కి బిల్డప్ చేయాలి. సో హయ్యర్ సైడ్ చూస్తే మాత్రం 962,000 మార్క్ వెళ్లే ఆస్కారం మనకి CG పవర్ లో కూడా కనిపిస్తుంది. స్విగ్గీ కూడా మనకి మంచి టైం స్పెండ్ చేసింది. 247 నుంచి 262 మధ్యలో లాస్ట్ 9 ట్రేడింగ్ సెక్షన్స్. సో ఆ రేంజ్ ని బ్రేక్ చేసి ఈ రోజు 270 మార్క్ నిలబడింది, అరౌండ్ 6% ర్యాలీతో. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 236 నుంచి 200 మధ్యలో ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. మేబీ ఇక్కడ నుంచి హైయర్ సైడ్ చూస్తే 272 నుంచి 334 కోసం వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో ఇవి ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. సో రేపు మార్కెట్స్ హాలిడే కాబట్టి సో అందరికి ఈద్ ముబారక్ ముస్లిం ప్రేక్షకులందరికీ. సో మన ఈక్విటీస్ తరపు నుంచి సో మార్కెట్స్ చూస్తే మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉంది కాబట్టి డెఫినెట్ గా లోయర్ లెవెల్ వచ్చినప్పుడు ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి. హైయర్ సైడ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.